స్వామివారికి మొట్టమొదటి ద్రవ్యంగా ఆవు పాలతో అభిషేకం చేస్తున్నారు. పయసా సర్వ సౌఖ్యాన్ని సకల సౌఖ్యాన్ని కలిగింపజేస్తారండి. గణపతి స్వామి వారికి ఆంజనేయ స్వామి వారికి మొట్టమొదటిగా పాలతో అభిషేకం చేస్తున్నారు. అందరూ ఓం గణపతయ నమః ఆంజనేయాయ నమః అని అనుకుంటూ ఉండాలి. ఓం భద్రకర్ణేభిస్సృణజామదేవాః శ్రమస్యేనాక్షభృగజత్రాః శ్రీరంగే స్తస్థరాగమసస్తనోభిః యుషేమ దేవహితం యదాయో స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తారిక్షో అరిష్టనేమిః స్వస్తి. గణపతయే నమః అనుకుంటూ ఉంటారు. ఓం తథాతో హేరంబో పురుషదం యాఖ్యాస్యామో గౌరీశా సర్వమంగళ సర్వజ్ఞం పరమేశ్వరం మృతసమేభ్యో భాత అధీహి భగవన్నాత్మవిద్యాం ప్రశస్తాం యా ధర్మజ్జతే సర్వదుఃఖైర్యా విఘ్నాధాత్మమోహాద్విముక్తః ప్రాప్నోతి లోకం పరమం చ శుభ్రం తాం వై సహోవాచ మహానుకంపః ససంగభంగర్భోనస్య భోక్తా సంఖ్యాత్యేన నెయ్యితో అభిషేకం చేయడం వల్ల తేజో ఉద్దిష్టమధున చక్కనైనటువంటి జ్ఞానసిద్ధిని కలిగింపజేస్తుందటండి. అట్లాంటి జ్ఞానప్రదమైనటువంటి నెయ్యితో స్వామి వారికి చక్కగా దివ్యమైన అభిషేకం చేస్తున్నారు. నమస్కారం చేసుకోండి. గణేష్ మహాదేవ్కి అభిషేకం చేస్తున్నారు. తేజో ఉద్దిష్టమధున తేనెతో అభిషేకం చేయడం వల్ల మనలో ఉన్నటువంటి తేజస్సుని అభివృద్ధి చేస్తాడు పరమేశ్వరుడు. అమావాస్య నుంచి పౌర్ణమానంగా ఎదుగుతూ నిండు పౌర్ణమి నాడు చంద్రుడు ఏ రకంగా ప్రకాశిస్తూ ఉంటాడో అట్లాంటి కళలతో ఆ తేజస్సుని మనకి ఆ గణపతి స్వామి వారు ఆంజనేయ స్వామి వారు అందజేస్తారట. అట్లాంటి తేనెతో స్వామి వారికి దివ్యమైనటువంటి అభిషేకం చేస్తున్నారు. గణేష్ మహాదేవ్కి జై. దుఃఖనాశరా మనకు ఉన్నటువంటి దుఃఖములు కష్టాలు బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా తొలగింపజేస్తారంటే పంచదార నీళ్ళు ఎరువుగా కరిగిపోతుందో మన బాధలన్నీ కూడా కరిగింపజేస్తారంటే స్వామి గారు. అట్లాంటి బాధల్ని దుఃఖాలని తొలగించేటటువంటి పంచదారతో స్వామి వారికి దివ్యాభిషేకం చేస్తూ ఉన్నారు. ససర్వాన్ కామాన్ లభతే ససర్వపాపై ప్రబంధో భవతే ససర్వే దేవే జ్ఞాతో భవతే ససర్వే దేవై పూజితో భవతే సర్వవేద పారాయణ పుణ్యం లభతే. గణేశంగా చెరుకు రసంతో అభిషేకం చేస్తారు. చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల ధనమిక్షు రసేనవై చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల ధనాన్ని సంప్రాప్తమయ్యేలా చేస్తారండి. ధనము అంటే మనం ఇహంలో ఖర్చు పెట్టే కరెన్సీ ధనము కాదు. మనం మానవ జన్మకు వచ్చాం కాబట్టి ఏ ధనం మనకు కావాలి అంటే ముఖ్యంగా పుణ్యం అనే ధనం కావాలి. ఆ ధనాన్ని మనం సంపాదించుకున్నట్లయితే ఈ యొక్క మానవ జన్మకి సార్థకత కలుగుతుందటండి. కాబట్టి అట్లాంటి పుణ్యం అనే ధనం ఎట్లా వస్తుందయ్యా అంటే మరి దాన ధర్మాలు చేయడం వల్ల, మరి అట్లాగే ఇట్లాంటి దైవ కార్యక్రమాల్లో మనం పాల్గొనడం వల్ల, మనవంతు ద్రవ్యాన్ని వెచ్చించడం వల్ల, 10 మందికి మంచి చేయడం వల్ల, అలాగే మంచి వినడం వల్ల, మంచి చెప్పడం వల్ల, 10 మందికి సహాయ సహకారాలు అందించడం వల్ల, దాన ధర్మాలు చేయడం వల్ల, పుణ్యక్షేత్రాలు దర్శనం చేయడం వల్ల, పుణ్యనదుల్లో స్నానం చేయడం వల్ల, ఇదంతా కూడా పుణ్యం అనే ధనాన్ని మనం సంపాదించుకోవడం. అట్లాంటి పుణ్యం అనే ధనాన్ని సంపాదించుకోవాలంటే ముందు కూడా మనకి సంకల్పం కలగాలి. చాలా మంది మనం ఇక్కడే ఉంటాం, ఎక్కడెక్కడి నుంచో దాక్షారం వచ్చి దండం పెట్టుకుంటారు. మన పక్కనే ఉన్నా మనం దాక్షారం వెళ్ళి మనం దండం పెట్టుకోలేము. అలాగే ఎక్కడెక్కడి నుంచి అది క్షేత్రం, అలాగే అది ఆ సంకల్పం ఉంటేనే కానీ ఆ పుణ్యం అనే ధనాన్ని మనం సంపాదించుకోలేము. మనం ఆ భగవంతుడు పళ్ళరసాలతో అభిషేకం చేయడం వల్ల రసాల ఫలసాలైన దీర్ఘ వ్యాధి వినాశనం అని. పళ్ళరసాలతో అభిషేకం చేస్తేటండి దీర్ఘమైనటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయండి.
మనకి దీర్ఘమైన వ్యాధి, మనకి ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్లు చూపించినా తగ్గినటువంటి ఆ వ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే కనుక 40 రోజులు దీక్ష తీసుకుని చక్కగా స్వామికి అభిషేకం చేస్తే కనుక 40 రోజులు మనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి వ్యాధులన్నీ కూడా నశింపజేస్తాడు. అట్లాంటి పళ్ళ రసాలతో స్వామి వారికి దివ్యమైనటువంటి అభిషేకం చేస్తారు. రంగరంగ వైభవంగా నమస్కారం చేసుకోండి. హర మహాదేవ, గణేష్ మహాదేవుకి జై. గంధోదకంతో అభిషేకం చేయడం వల్ల గంధతో సత్పుత్రలాభాత్ర సంశయ, గంధంతో అభిషేకం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందటండి. అట్లాంటి వంశం అభివృద్ధి అవ్వాలని, మీ యొక్క గోత్రం అభివృద్ధి అవ్వాలని, వంశం అభివృద్ధి అవ్వాలని చక్కగా స్వామివారికి గంధోదకంతో అభిషేకం చేయడానికి సంకల్పం చేస్తున్నారు. మనం తెలిసి తెలియక చేసిన పాపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ భస్మాన్ని అభిషేకం చేసి ఆ భస్మాన్ని ధరించడం వల్ల సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా తొలగింపబడతాయి. అంతేకాదు అపమృత్యు దోషములన్నీ కూడా తొలగి ఆయుష్ని పెంచుతారండి. ఎందుచేత అంటే మానవుని యొక్క ఆయుర్దాయం కలికాలంలో 60 సంవత్సరాలు. మామూలుగా పూర్ణాయుర్దాయం అంటే 120 సంవత్సరాలు పూర్ణాయుర్దాయం. కానీ కలికాలంలో సమస్తమైనటువంటి పాపము నుంచి విడవడి ఆయుష్ని కలిగింపజేస్తారండి. అట్లాంటి భస్మంతో అభిషేకం చేస్తున్నారు. నమస్కారం చేసుకుని నరహరకి దివ్యాభిషేకం చేస్తున్నారు. సుగంధ జలాలతో స్వామికి దివ్యమైనటువంటి అభిషేకాన్ని చక్కగా విశేషమైనటువంటి అభిషేకాన్ని చేస్తూ ఉన్నారు. ఆ సుగంధ జలాలతో అభిషేకం చేయడం వల్ల పూర్వజన్మ కర్మ వాసన ఏదైనా పరిపక్వం మిగిలిపోయినట్లయితే అది ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాడు. పూర్వజన్మ కుటుంబాపం వ్యాధి రూపేణ పీడితం అని. పూర్వజన్మలో చేసిన పాపకర్మలు ఏమైనా మిగిలిపోతే ఈ జన్మలో మనం వ్యాధుల రూపంలో అనుభవిస్తూ ఉంటాం. అట్లాంటి వ్యాధులన్నీ కూడా నశింపజేసి పూర్వజన్మ కర్మను తొలగింపజేసేటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి ఆ సుగంధ జలాలతో అభిషేకం చేస్తున్నారు. హర హర మహాదేవ.